నమస్తే, వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. వీటీవీని అభిమానించే వాళ్ళకి ఒక విషయం ఏంటంటే, సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక కోడి పందాలకు సంబంధించి ఒక వీడియో మనం చేసాం. దానికి టెక్నికల్ గా మా వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వల్ల యూట్యూబ్ లో స్ట్రైక్ పడింది. ఆ స్ట్రైక్ పడిన తర్వాత ఒక వారం పాటు ఇది బ్లాక్ అవటం, తర్వాత ఏప్రిల్ 5 వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉంది. సో 5 నుంచి వాళ్ళ ఫ్రీ అయిపోయింది కాబట్టి తిరిగి ఎప్పట్లాగే మళ్ళీ మీకు మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి వీడియోలతో మేము ముందుకు వస్తాం. కేవలం ఏంటంటే స్ట్రైక్ పీరియడ్ లో కూడా కొన్నిటికైతే ఆశ్చర్యకరంగా వీడియోస్ మంచి వ్యూవర్షిప్ వచ్చింది. మనకి ఇక్కడ కావాల్సింది వ్యూవర్షిప్ ప్రధానం కాదు. దానికోసం అని చెప్పని ఒక సెన్సేషనల్ వీడియోస్ లేకపోతే జర్నలిజానికి ఒక వ్యతిరేకంగానో ఇబ్బందికరంగా ఉండే ఎలాంటి నైతికంగా దిగజారే మనం అయితే చెయ్యం ఖచ్చితంగా. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్ గానే మనం వెళ్తాం. లెటర్స్ కమ్ టు ది పాయింట్. ఇప్పుడు అందుకని మీరు ఎప్పటిలాగే దీనిని ఆదరిస్తారని చెప్పని, మిగతా వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయిస్తారని, సబ్స్క్రైబ్ చేయిస్తారని చెప్పని మీ అందరికీ కూడా ఒక అప్పీల్ చేస్తూ లెటర్స్ కమ్ టు ది పాయింట్. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పోటాపోటీగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఏంటంటే అమరావతి వర్సెస్ మావిగన్. మావిగన్ అనేటువంటి పేరు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఉచ్చరించగానే దాన్ని ఎగతాళి చేయటం, హెక్కిల్ చేయటం, అసలు ఆ పేరు మాట్లాడటానికే తనకి ఇష్టం లేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఏదో ఒక దాన్ని ఒక బూచిగా దాన్ని చూపించి ఒక పిచ్చి ప్రలాపనలుగా దాన్ని చేసి కొట్టేయాలనేటువంటిదే ఒక డిజైన్. దాంట్లో చాలా అంశాల్లో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ, వారి అనుకూల మీడియా సక్సెస్ అవుతూనే వస్తున్నారు, కాదంటలేదు. అయితే ఒకసారి క్రమంగా ఒక ఇదైన తర్వాత ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటని మనకి తెలిసి వస్తాయి. తర్వాత ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఏ విధంగా 3 సార్లు యూటర్న్ తీసుకున్నాడు. ఒకసారి ఏమో 3 క్యాపిటల్స్ అన్నాడు, ఆ తర్వాత మళ్ళీనేమో ఇంకొకటి మేము అమరావతిని బలపరుస్తున్నాం అని చెప్పని అన్నాడు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాడని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తర్వాత సెంటిమెంట్ ని మరింత బలంగా పండించడం కోసం పార్లమెంట్ లో ఓకే అన్న నేమ్ ఖరారైన తర్వాత ఇంకా దాన్ని ఉధృతం చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ మనకి పేరులో ఏముంది, ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారే, ఆ రకంగా కాదు కదా. అది ఖచ్చితంగా పేరు ఒక్కటే కాదు, మొత్తం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించే దిశగా అమరావతి పూర్తి కావాలి. అమరావతిని విశ్వసించిన వాళ్ళు ఇప్పటికీ కూడా అమ్మవారి గుడికి వెళ్ళారు, మొక్కులు తెరుచుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళు కొన్ని భూములు ఇచ్చి త్యాగాలు చేశారు, దాన్ని మనం కాదను. దానికి ఖచ్చితంగా వైసీపీ కూడా చెప్తుంది ఏంటంటే అమరావతికి మేము వ్యతిరేకం కాదు. ఆ రైతులకు పార్లమెంట్లో చాలా విస్పష్టంగా, అదేదో రాజకీయం కోసం కాదు కదా, పార్లమెంట్ సాక్షిగా మిథున్ రెడ్డి చెప్పింది ఏంటి అన్నట్లయితే రైతులకి చేసినటువంటి బాసట, రైతులకి ఇస్తా ఉన్నటువంటి భూములు ఇవ్వండి, రైతులకి ఇస్తామన్న బెనిఫిట్స్ ఇవ్వండి, వాళ్ళకి కాగితాలు ఇచ్చారు తప్ప ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ లేదు. వీఆర్ నాట్ అగైనెస్ట్ ది అమరావతి, బట్ ది ప్రాసెస్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషన్ దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని మాత్రమే మాట్లాడారు. మాట్లాడుతూ ఇంకొక అంశాన్ని తెర మీదకి తెచ్చింది ఏంటంటే మావిగన్ అనేటువంటి దీన్ని తీసుకొచ్చారు. దాన్ని ఈ రోజున హెక్కలు చేస్తున్నారు. సరే, ఈ రెండింటికి కూడా మనం ఒకసారి చూద్దాం. 2014 తర్వాత ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ గా అమరావతిని డిజైన్ చేశారు. సింగపూర్ మోడల్ అన్నారు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా అన్నారు, స్మార్ట్ సిటీ అన్నారు. దానికి ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారు. అయితే అంతకు ముందు అసలు రాజధాని కోసం అని చెప్పని సజెస్ట్ చేసింది ఏంటి శివరామకృష్ణ కమిషన్ అంటే ఆ ప్రాంతం అనువైంది కాదన్నారు. తర్వాత వ్యవసాయ భూముల్ని లాక్కోవద్దని చెప్పని అన్నారు. ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయన్నారు. అవన్నీ కూడా పెడచేమని పెట్టారు. సరే, మొదలుపెట్టి ఇన్ని కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేసిన తర్వాత, రైతులు ముందుకు వచ్చి ఇచ్చిన తర్వాత దాన్ని ఖచ్చితంగా ఎవరైనా సరే మనం అంగీకరించవలసిందే, దాన్ని కాదనే పరిస్థితి లేదు. అయితే అక్కడ చెప్తున్నటువంటి మాటలకి ప్రాక్టికాలిటీకి ఒకసారి తీసుకుంటే ఇది ఓవర్ అంబిషనా అనే దాన్నే ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఒక బలమైన రాజధాని రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక గ్లోబల్ ఇమేజ్ వస్తుంది. వాళ్ళ ఉద్దేశం కూడా అన్ని శాఖలు ఒకే చోట ఉంటే పాలన వేగవంతంగా ఉంటుందనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. ఇన్వెస్టర్లు ఆకర్షితులు అవుతారని చెప్పని ఇదంతా వినటానికి బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ ది ప్రాక్టికాలిటీ? ఎందుకంటే ఏం చెప్తున్నారు, 28 కల్లా నిర్మాణం పూర్తి చేసేస్తాం, 29 పూర్తి చేసేస్తాం అని చెప్పి లక్షల కోట్ల రూపాయలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. వర్షాలు వస్తే నీళ్లు మునిగిపోతే దాన్ని తోడించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఇదంతా చూస్తూ కూడా ఎవరు ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. సో ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు, ఇంకా పెట్టుబడులు అవసరం. టైం లైన్ ఏమైనా క్లియర్ చేశారా? 28, 29 అంటే ఇది మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నారు. అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఎప్పటికి పూర్తవుతుంది? ఇది ఇక్కడ అమరావతికి సంబంధించినటువంటి అంశం. సరే, ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటిది మావిగన్ అంటే ఇది ఒక
తను చెప్తున్నది ఏంటి, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇవి కేవలం మ్యాప్ లో ఉన్న ప్రాంతాల కాదు, ఆర్థికంగా ఒక ఫినాన్షియల్ బిల్ట్ గా మార్చేటువంటి ఒక ప్రపోజల్. అంటే పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్ రోడ్డు కనెక్టివిటీ ఉంది. అంటే ఒక నగరం మొత్తానికి కూడా ఇది ఒక కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఉదాహరణలు కూడా చెప్పారు, కలకత్తా కానీ, మద్రాస్ కానీ, బాంబే కానీ. సో ఒక ప్రాంతంలో మాత్రమే ఇంత పెద్ద మొత్తంలో ఆర్థికంగా కుదేలైపోయి చితికిపోయిన రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మాత్రమే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేస్తాం, అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, కానీ వరల్డ్ క్లాస్ ఇది పూర్తవుతుందని చెప్తే ప్రస్తుతంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి జనాల యొక్క సమస్యలు ఎలాగా, ప్రజల సమస్యలు ఏంటి, రేపటి తరం యువతకి సమస్యలు ఉన్నాయి, రైతులకి సమస్యలు ఉన్నాయి, మహిళలకి సమస్యలు ఉన్నాయి, వ్యాపారాలకి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటినీ కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ అణచివేత విధానాలతో ఇది చేస్తున్నారు. అపోజిషన్ నోరెత్తితే వాళ్ళ మీద రకరకాలుగా విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి. మరి డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అనేటువంటిది అవసరమా, లేదు ఒకే చోట మొత్తంగా కూడా పెట్టి ఇదే అభివృద్ధి ఇదే గ్రోత్ అంటే మరి మిగతా ప్రాంతాల గ్రోత్ సంగతి ఏంటి, ఎలా మీరు డబ్బులు వాటికి ఎక్కడి నుంచి తెస్తారు, ఇప్పటికే చాలా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి పరిస్థితి ఏంటి, ఇది ఇక్కడ పెద్ద ప్రశ్న. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మావిగన్ అనేటువంటి ప్రపోజల్ ఇప్పుడు ఒక ప్రాంతం రాజధాని మీరు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారు, సరౌండింగ్స్ అన్ని కూడా అతి దారుణంగా భయంకరంగా ఉండి ఆ మధ్యలో మాత్రం ఒక అద్భుతంగా ఉంటే అది వరల్డ్ క్లాస్ రాజధాని ఎలా అవుతుందండి? అసలు కనెక్టివిటీ కదా ఇక్కడ మనకి మెయిన్ కావాల్సింది. మీకు విజయవాడ ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత విజయవాడకి సమీపంలోని క్యాపిటల్ అనేసరికి విజయవాడలో ఒక్కసారిగా రెంట్లు పెరిగిపోయినాయి, అది చేసేస్తాం ఇది చేసేస్తున్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజుకి కూడా అక్కడ ఒక డ్రైనేజీ లేదు, వర్షాకాలం వస్తేనేమో డయేరియాలు వస్తాయి, వేసవి కాలం వస్తేనేమో నీటి ఎద్దడి సమస్య, తర్వాత దీంతో బాధపడతారు. ఆ ఎండ మాత్రం కూడా విపరీతమైనటువంటి దోమలు నానా రకాలైనటువంటి ఉంటాయి. అలా బందరు కూడా ఇంచుమించు అదే రకమైన పరిస్థితి. సో ఇవన్నీ కూడా మీరు వాటిని పట్టించుకోకుండా ఉంటే ఎలా దీన్ని ఒక గ్లోబల్ సిటీ కింద చేస్తారు? ఇక మరి ఈ మావిగన్ బెల్ట్ లో ఒక వాదన ఏంటి అన్నట్లయితే వైఎస్ఆర్సీపీది టోటల్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్మెంట్ కి పెద్ద పెట్టుబడి పెట్టగల కొద్దిగా దానికి మనం చేయూతనిస్తే అది ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా ఉంటుంది అనేటువంటిది వాళ్ళ వాదం. మరి కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి టీడీపీ చేస్తున్నది ఏంటంటే అసలు అమరావతికి ఇంకొక దాంతో పోలికే లేదని చెప్పంటున్నారు. కానీ మరి ఇక్కడ ఇంకొకటి ఏంటి, అమరావతికి ఇప్పుడు కావాల్సింది భారీ పెట్టుబడులు కావాలి. భారీ పెట్టుబడులు పెట్టడానికి ఇంత భారీగా అప్పులు చేస్తున్నటువంటి ప్రాంతానికి భారీ పెట్టుబడులు వస్తాయా? మావిగన్ విషయానికి చూస్తే తక్కువ ఖర్చు, ఇన్ఫ్రా ఉపయోగం ఉంటుంది. అటు చూస్తేనేమో అప్పులు పెరిగాయి, ఆదాయం అయితే సాక్షాత్తు ఫైనాన్షియల్ మినిస్టర్ పయ్యావుల కేసు చాలా భయం వేస్తుందని చెప్పిన తాజాగా ఒక వాళ్ళు మాట్లాడే మాటలకి ఎక్కడా పోలిక పొంతన అనేటువంటిది లేదు. సో అటు పక్కన చూసుకుంటే భారీ క్యాపిటల్, ఇటు పక్కన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ ని కొంచెంగా డెవలప్ చేస్తే అది ఒక ఫైనాన్షియల్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో ఇందులో వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్ అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. అంతేగాని పేర్లను బట్టి దానిని బట్టి చూస్తే మావిగన్ అనేటువంటి దీంట్లో అసలు తెలుగుదనమే లేదని వెక్కిరించారు. నేను మీకు ఇక్కడ ఇదిగో లోగో డిస్ప్లే చేస్తున్నా, సాక్షాత్ మీరు తెలుగు అని చెప్పేటువంటి దీంట్లో అమరావతి లోగోలో ఎంత శాతం తెలుగు ఉంది, ఎంత శాతం ఇంగ్లీష్ ఉంది. మావిగన్ అంటే మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటేనేమో గుంటూరు అని చెప్పి అన్నాడు ఆయన. దాన్ని హెకిల్ చేశారు. మరి ఈ ప్రస్తుతం ఈ అమరావతి లోగోను ఒక్కసారి చూడండి. ఈ లోగోలో ఎంత నేతి బీరలో నెయ్యి ఎంత ఉందో ఆ తెలుగు రాజధానిలో తెలుగు ఎంత ఉందనేది మీరే చూస్తారు. కాబట్టి ఇది ఇక అది ఇలాంటివి కూడా వాళ్ళు రంధ్రాన్వేషణ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఒక నగరం, పెద్ద నగరాన్ని నిర్మించుకున్న చుట్టూ కూడా ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు ఉండాలా? అది గొప్ప రాష్ట్రం అవుతుందా? కాదు అన్నట్లయితే సమతౌల్యాన్ని పాటిస్తూ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతూ లాంగ్ ప్రాసెస్ లో ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని మీరే అన్నారు. కాబట్టి అమరావతిని ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా కంటిన్యూస్ గా దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందు రైతుల బెనిఫిట్, రైతులకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి రైతు ప్రయోజనాలు అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్ని ఇచ్చిన హామీ
హామీలను నెరవేర్చి ఈ గ్రోత్ అనేదాన్ని మీరు స్లోగా చేసుకుంటూ రాష్ట్ర పరిపాలన చేయండి. అది కదా ప్రపోజల్. కాబట్టి ఇప్పుడు అమరావతి మీరు అనుసరిస్తున్నటువంటి విధానం కరెక్టా, లేదు ఎగతాళి చేయబడుతున్నటువంటి ఒక ప్రపోజల్, డెవలప్మెంటల్ కనెక్టివిటీ ప్రపోజల్ తక్కువ ఖర్చుతో ఉన్న మావిగన్ కరెక్ట్ అనేది విఘ్నులుగా జనమే ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.